కూడా లేకుండా నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జిని మీరు ఎప్పుడైనా చూసారా? 1943లో రవీంద్ర సేతును నిర్మించారు. దీనిని హౌరా బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. కలకత్తా వెళ్లే ప్రతి ప్రయాణికుడు కూడా తప్పక చూడవలసిన ప్రదేశం ఇది. ఈ హౌరా బ్రిడ్జ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు లేటో వీడియోలోకి వెళ్ళిపోదాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని హౌరా బ్రిడ్జ్ చాలా పురాతన సస్పెన్షన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జికి రవీంద్ర సేతు అనే మరో పేరు కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన కాంటిలివర్ వంతెనలలో ఒకటి. కలకత్తాలోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన ఈ బ్రిడ్జ్ను హుగ్లీ నదిపై భారీ ఉక్కుతో నిర్మించారు. మీరు కోల్కతా ట్రిప్కి వెళ్తున్నారా? అయితే ఈ ట్రిప్లో ఉన్నప్పుడు 6 కిలోమీటర్ల దూరంలో ఉండే కలకత్తా రైల్వే స్టేషన్ను తప్పకుండా సందర్శించండి. ఇక్కడ నుండి ఈ బ్రిడ్జిని వీక్షించడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ వంతెనను 1943లో ప్రారంభించారు. అప్పుడు దీనికి న్యూ హౌరా వంతెన అని పేరు పెట్టారు. 1965లో కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద ఈ వంతెన పేరు మార్చబడింది. అయినప్పటికీ దీనిని ఇప్పటికీ హౌరా వంతెన అని పిలుస్తున్నారు. భారతదేశంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే 3వ పొడవైన కాంటిలివర్ వంతెనగా గుర్తింపు పొందింది. కానీ ఇది ఇప్పుడు 6వ పొడవైన కాంటిలివర్ వంతెనగా ఉంది. హుగ్లీ నదిపై హౌరా వంతెన, విద్యాసాగర్ సేతు, వివేకానంద సేతు, కొత్తగా తెరిచిన నివేద సేతుతో సహా 4 వంతెనలు నిర్మించబడ్డాయి. హౌరా వంతెన హుగ్లీ నదిపై సుమారు 1500 అడుగుల విస్తీర్ణంలో 71 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఇది దాదాపు 26,500 టన్నుల ఉక్కుతో తయారు చేయబడింది. ఈ నిర్మాణానికి 333 కోట్లు ఖర్చయినట్లు అంచనా. రహదారితో సహా సైకిల్ పై వెళ్లే వాళ్ళు, పాదచారుల కోసం మొత్తం 8 లైన్లు దీనిపై ఉన్నాయి. ఈ వంతెన యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే ఇది ఒక బోల్ట్ కానీ ఒక నట్ కానీ లేకుండా నిర్మించబడింది. రివేట్స్ దీనిని పట్టి ఉంచుతాయి. హౌరా వంతెన ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే కాంటిలివర్ వంతెన. ప్రతిరోజు 1,00,000 వాహనాలు, అనేక మంది పాదచారులు ఈ వంతెనపై నడుస్తారు. హౌరా బ్రిడ్జ్ రాత్రి సమయంలో ప్రకాశవంతంగా ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. వంతెన కింద కలకత్తా మరియు హౌరా మధ్య బోటింగ్ తప్పక ఆస్వాదించాల్సిన అనుభవం. అయితే ఇక్కడ హౌరా వంతెన కలకత్తాకు జీవనాధారంగా పనిచేస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన సర్ బ్రాడ్ఫోర్డ్ లెస్లీ 1939లో దీనిని నిర్మించారు. అయితే పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా దీనిని పునరూపకల్పన చేయాల్సి వచ్చింది. అందువల్ల వంతెనను 1943లో పునర్నిర్మించి హౌరా అని పేరు పెట్టారు. ఈ మొత్తం నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు 7 ఏళ్ల సమయం పట్టింది. చివరికి ప్రజల కోసం 1943లో ఫిబ్రవరిలో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు. సర్ రాజేంద్రనాథ్ ముఖర్జీ ఈ ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీర్. వంతెన నిర్మాణానికి ఉపయోగించిన ఉక్కును టాటా స్టీల్ సరఫరా చేసింది. దీనిపై ప్రయాణించిన మొదటి వాహనం సోలిటరీ ట్రామ్. హౌరా వంతెనను కలకత్తా ప్రవేశ ద్వారం అని కూడా పిలుస్తారు. హౌరా వంతెన సాంస్కృతికంగా చాలా ప్రాముఖ్యత కలది. దీని యొక్క గొప్పదనం చాలా మంది చిత్ర నిర్మాతలను, దర్శకులను వారి చిత్రాలు చిత్రీకరించేందుకు ప్రేరేపించింది. దో బిషు జమీన్, పార్ష్ పతర్, నీల్ అక్షర్ నిచ్, చైనా టౌన్, అమర్ ప్రేమ్, పర్, రామ్ అండ్ తెరీ, గంగామైల్ వంటి అనేక ప్రముఖ చిత్రాల్లో హౌరా బ్రిడ్జ్ కనిపించింది. అంతేకాదు మృణాల్ సేన్ జాతీయ అవార్డు గెలుచుకున్న బెంగాలీ చిత్రం కోల్కతా 71, రిచర్డ్ అటెన్బరో యొక్క అకాడమీ అవార్డు గెలుచుకున్న చిత్రం, గాంధీతో సహా పలు అవార్డు గెలుచుకున్న చిత్రాల్లో ఇది ప్రదర్శింపబడింది. ప్రస్తుత రోజుల్లో ఈ వంతెనను యువ, వృధ, ది నేమ్ షేక్, లవ్ ఆస్కర్, కహానీ, బర్ఫీ, గుండె, పీకు వంటి చిత్రాల్లో చూడవచ్చు. 2016 అకాడమీ అవార్డు నామినేటెడ్ చిత్రం లయన్ లో కూడా హౌరా బ్రిడ్జ్ ఉంది. అక్టోబర్ మరియు ఫిబ్రవరి మధ్య శరదృతువు, శీతాకాలాలు కలకత్తా సందర్శనకు ఉత్తమమైన సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. జరుపుకోవడానికి పండుగలు కూడా పుష్కలంగా ఉంటాయి. దుర్గా పూజ సమయంలో ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు. ఉష్ణమండల వాతావరణం ఉన్న కలకత్తాకు ప్రయాణించడానికి ఋతుపవనాల సమయం అనువైనది కాదు. అయితే ఈ కలకత్తాకి ఎలా వెళ్ళాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన వాణిజ్య నగరమైన విశాఖపట్నం నుండి కలకత్తాకు 885 కిలోమీటర్ల దూరం. రోడ్డు మార్గం ద్వారా దాదాపు 18 గంటల ప్రయాణ సమయం పడుతుంది. విశాఖపట్నం నుండి కలకత్తాకు 3 మార్గాల్లో చేరుకోవచ్చు. విమానంలో వెళ్ళాలనుకునే వాళ్ళు విశాఖపట్నం విమానాశ్రయం నుండి కోల్కతా విమానాశ్రయంకు ఫ్లైట్ ద్వారా 2 గంటల 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. రైలు ద్వారా వెళ్ళాలి అనుకునే వాళ్ళు విశాఖపట్నం నుండి హౌరాకు రైలు ద్వారా 15 గంటల్లో చేరుకోవచ్చు. విశాఖ రైల్వే స్టేషన్ నుండి కోల్కతాకు నేరుగా రైళ్లు ఉన్నాయి. రోడ్డు ద్వారా వెళ్ళాలనుకుంటే మీరు బస్సు లేదా కార్లో కూడా విశాఖ నుండి కోల్కతా వెళ్ళవచ్చు. అయితే దీనికి దాదాపు ప్రయాణ సమయం 18 గంటలు పడుతుంది.